దేవుని యందలి విశ్వాసం ఉంచిన వాళ్ళైతే స్ట్రైట్గా చెప్తున్నా, నువ్వు దిగులు పడకూడదు, వేదన పడకూడదు, విచార పడకూడదు, కృంగిపోకూడదు. మరి ఏం చేయాలా? ఆనందపడవయా అన్నాడు. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుతున్నా, ఆనందించండి. నీకు కష్టం వచ్చింది తెలుసు ఆయనకి, నీకు అప్పులైనాయి తెలుసు ఆయనకి, రేపటికి లేదు తెలుసు ఆయనకి, తలా ఒక మాట అంటున్నారు తెలుసు ఆయనకి, నెత్తి మీద నీడలేదు తెలుసు ఆయనకి. సౌలు సంఘాన్ని హింసిస్తుంటే సౌలు కనపడి నన్ను హింసిస్తావేందని అడిగాడంటే నొప్పి అంతా ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి, మన మీద పడే ఒక దెబ్బకు వచ్చే నొప్పి మనకంటే ఎక్కువ యేసయ్య పడుతున్నాడు. మనల్ని మాటలు అంటుంటే కొంతమంది మనుషులు మనల్ని మాటలతో తూట్లు పొడుస్తుంటే ఈ తూట్లు నీ ఒంటి మీద పడతనే లేదో కానీ ఈ గాయాలు మాత్రం ఆయనకు కలుగుతున్నాయి. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడాను అని రాస్తుంది బైబిల్లో. ఎవడన్నా నిన్ను నోరు జారి ఎగతాళిగా హేళనగా మాట్లాడితే నీకు కొంత నొప్పి ఉంటుందేమో, యేసయ్యకి ఎక్కువ నొప్పి ఉంటుంది. ఎందుకనన్నా మనల్ని అంటే మనం ఇబ్బంది పడితే ఆయనకి ఎందుకు బాధ అంటే, ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆయన యందలి విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చామో అప్పుడు ఆయనతో జతపరచబడ్డాం. ఎలా జతపరచబడ్డామో తెలుసా? ఈ శరీరంలో ఒక అవయవము, ఇప్పుడు నా చెయ్యి ఉంది, నా శరీరంలో ఒక అవయవం. ఎవరన్నా వచ్చి ఈ చేతిని పట్టుకొని గాయం చేశారనుకో, నేను అబ్బా అంటానా, పట్టించుకోకుండా ఉంటానా? స్తోత్రం చెప్పండి. నొప్పి ఫీల్ అవుతానా, ఫీల్ అవనా? అప్పుడు ఈ చేతిని గాయపరిచే బ్రదర్ నిన్నేం చేయాలి, జస్ట్ నీ హ్యాండ్నే అన్నాడు అనుకో, ఈ హ్యాండ్ తీసుకొని లాగా ఒకటి బీగుతా. ఒరే సోదరుడా, నా హ్యాండ్ని ఇబ్బంది పెట్టిన, ఈ చేతిని ఇబ్బంది పెట్టినా నా బాడీ మొత్తానికి ఆ పెయిన్, లేదా నా బ్రెయిన్లో ఆ పెయిన్ ఫీలింగ్ ఉంటుంది, ఆ నొప్పి ఉంటుంది, ఊరుకోలేను నేను. ఈ శరీరంలో ఈ చెయ్యి ఎలా ఒక అవయవం అయిపోయిందో ఇన్నో బాగా వినండి. ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మీకు దడ ఆయాసం తగ్గదు. ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. స్పష్టంగా చెబుతున్నా నేను, ఈ శరీరంలో ఈ అవయవములు ఎలాగా లింక్ అయి ఉన్నాయో, విశ్వాసము ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళందరినీ యేసు తనతో పాటు ఐక్యపరుచుకుంటున్నాడు. అర్థమైందా? మనమందరము కలిసి ఆయన శరీరము అని రాస్తుంది బైబిల్లో. మనందరికీ శిరస్సు ఆయన. ఇప్పుడు చెప్పండి, కాలుకు ముళ్ళు గుచ్చుకుందనుకో, కాలు ఏడిసిద్దా? ఎప్పుడన్నా ట్రై చేశారా? సాధ్యమైద్దా? ఏం ఏడుస్తుంది? అదేంటి, కన్ను పైన కదా ఉంది, దానికి ఏం కాలేదుగా, కనీసం నలుసు కూడా పడలేదుగా. కాలు గుచ్చుకుంటే కన్ను ఎందుకు ఏడుస్తుంది? కాలు గుచ్చుకుంటే చెయ్యి ఎందుకు స్పందించి ఆ ముళ్ళు తీసింది? ఎప్పుడైతే కాలుకు ముళ్ళు గుచ్చుకుందో ఈ సమాచారము లేదా ఈ సంకేతము బ్రెయిన్కి వెళ్ళిద్ది. ఈ శరీరములో ఆఖరికి మన కాలు మీద చేమెక్కినా సరే, దోమ గుట్టినా సరే, దోమ కూర్చుంటుంది, కూర్చొని చిన్నంగా దాని దగ్గర ఒక స్ట్రా ఉంటుంది, మన శరీరంలోకి చిన్నగా ఆ స్ట్రాని గుచ్చి బ్లడ్ లాగుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ దోమ కుడుతున్నప్పుడు, అంటే కుట్టడం అంటే బ్లడ్ లాక్కుంటున్నప్పుడు ఈ సమాచారం దేనికి పోతే తెలుసా? బ్రెయిన్కి పోద్ది. వెంటనే బ్రెయిన్ ఏం చేసి తెలుసా? ఈ చేతి మీద దోమ కొడుతుంది, రైట్ హ్యాండ్ మీద దోమ కొడుతుంది, లెఫ్ట్ హ్యాండ్ వెంటనే కదులునో వాడు. అప్పుడు ఈ చేతి మీద కుట్టే దోమని ఈ చేతి కొట్టిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొట్టింది కదా. అంటే ఈ సమాచారం ఎవరిచ్చారు? బ్రెయిన్. అంటే ఈ శరీరం మీద చేమెక్కినా, దోమ కుట్టినా, ముళ్ళు గుచ్చుకున్నా, ఎక్కడ ఏదైనా ఫస్ట్ సమాచారం బ్రెయిన్కి వెళ్తుంది. అక్కడి నుంచి మిగిలిన భాగాలకి సమాచారం వస్తుంది. ఫస్ట్ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, వెంటనే ఈ రక్త ప్రసరణ ద్వారా బ్రెయిన్కి పోయిద్ది సమాచారం, కాలుకు ముళ్ళు గుచ్చుకున్న సమాచారం. వెంటనే బ్రెయిన్ అలర్ట్ అయిపోయి, చెయ్యి, నువ్వు గదులు కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, వెళ్ళి తీ అంటే వెంటనే చెయ్యి, ముళ్ళు తీసేస్తుంది. అంటే ఈ శరీరం మిగిలిన భాగాలన్నింటిలో ఎక్కడ ఏమి జరిగినా మెదడుకు సమాచారం, అంటే తలకు సమాచారం వెళుతుంది. నొప్పి ఫీల్ అయ్యేది కూడా తలే, ఏడ్చేది కూడా తలే, వినేది తలే, ఆజ్ఞాపించేది తలే. ఇప్పుడు చెప్పండి, ప్రోగ్రామ్ అంతా ఎక్కడ ఉంది?
పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. తలలో ఉందండి ప్రోగ్రాం అంతా. ఇప్పుడు తల ఎవరండి మనకి? ఇప్పుడు మనల్ని ముట్టినప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి? మరి మనకు వస్త్రాలు లేనప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి? మనకి బొవ్వ లేనప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్ది? మనల్ని ఎవడన్నా తిడితే కాలు కినపడిద్దా, చేతి కినపడిద్దా, చెవి కినపడిద్దా? మరి మన చెవి ఆడుంది? మన చెవి ఏడుందా? ఆడుంది. మన శిరస్సు యేసయ్య అయినప్పుడు, ఆయన శరీరం అంతా మనమైనప్పుడు, మనలో ఎవరికి ఏది కొదవైనా, ఏది జరిగినా, ఏ మాట అయినా, ఏ గాయమైనా, ఏ ఇదైనా మొదట సమాచారం ఆయనకి వెళుతుంది. చెప్పు స్తోత్రం, గట్టిగా చెప్పు. ఎవరికి వెళ్తుంది సమాచారం? యేసయ్యకి వెళ్ళిద్ది. ఆయన రియాక్ట్ అవుతాడు, తప్పకుండా స్పందిస్తాడు. ఆయన స్పందించకుండా మౌనంగా ఉన్నాడంటే దానికి ఏదో కారణం ఉంటుంది. ఖచ్చితంగా స్పందిస్తాడు. స్పందించకుండా ఉన్నాడు అంటే అది మనకు అవసరమై ఉండొచ్చు. ఇప్పుడు దోమ కుడితేనే చెయ్యి ఊరుకోదు. అలాంటిది ఇంజెక్షన్ చేసేటప్పుడు ఈ చేతిని మనమే బిగపడతాం. గుచ్చుతా ఉన్నప్పుడు అవునా? అప్పుడు చెయ్యి స్పందించడానికి లేదు, మనమే చేతిని బ్రేక్ చేస్తాం. అదే దోమ కుడితే సూది ఎక్కువ, దోమకుండే ఆ ముళ్ళు ఎక్కువ. మరి ఇంతలో సూది కుట్టినప్పుడు మనం స్పందించలేదు, దోమ కుడితే స్పందించాం. దోమ కుడితే రోగం వచ్చింది, సూది గుచ్చితే రోగం తగ్గిద్ది. అందుకని దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకు కొన్ని సూదులు గుచ్చుకుంటా ఉంటాయి, అప్పుడు మౌనంగా ఉంటాడు. మనం అడుగుతూ ఉంటాం, ఏంది నాయన ఈ బాధలు, ఈ గాయాలు, ఈ ఇబ్బందులు గుచ్చుతున్నాయి నాయన అన్నంటే ఆయన మౌనంగా ఉంటాడు. గట్టిగా మనం చెప్పు నాకు సమాధానం అన్నావు అనుకో, అవసరంలే మౌనంగా ఉండి అంటాడు. ఆ ముళ్ళు నీకు ఉండకపోతే నువ్వు మామూలు మిడివేలం కాదు, నడమంత్రం కాదు, నిన్ను ఆపలేము. ఇన్ని ఉంటేనే నువ్వు అట్టున్నావు, అవి లేకపోతే అసలు నిన్ను పట్టలేము, ఆగు నువ్వు అట్లా ఉండు అంటాడు. ఏమన్నా అర్థమైందా మీకు? అందుకే పాట పాడుకొని మౌనంగా ఉన్నాం. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు. ఒకవేళ నువ్వు అలా స్పందిస్తే, ఆ విధంగా యాతన పడతా వేదన పడుతుంటే, నువ్వు నా శరీరంలో భాగము కాదు, నువ్వు అన్యురాలివంటే నా దేహమునకు వెలపట ఉన్న వ్యక్తివి అని చెప్పేశాడు. ఎంత మాట అన్నాడో చూడు. నేనన్నానా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య అన్నాడు, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, మీరైతే ఆయన నీతిని, రాజ్యమును మొదలు వెదగుడి పెదపాన్నియు మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం చదువు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు అంటే ఎవరు? బయటి వారు, నా శరీరమునకు చెందని వారు, నాకు వేరుగా ఉన్నవారు అన్యజనులు. నువ్వు విచారపడ్డావంటే ఆ లిస్టులోకి వెళ్తావు. విచారం, దిగులు, వేదన, భయం తీసేసి నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, కనుక నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా. దేవునికి స్తోత్రం. ఇట్లా అంటే నేను ఆయన శరీరంలో భాగం. మళ్ళీ నువ్వు దిగులు పడ్డా, కృంగిపోయినా, విచారపడ్డా, గందరగోళం అయిపోయినా ఊరుకోడు. ఎందుకు యాతన పడుతున్నావు, ఎందుకు వేదన పడుతున్నావు, ఎందుకు కలవర పడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు అంటాడు. నీకేం తెలుసు అయ్యా నా బాధలు ప్రభువా, నీకేం తెలుసు అంటే కుదరదు. తెలిసేదంతా ఆయనకే తెలుసు, నీకే తెలిసావద్దు, అది విషయం. స్తోత్రం. కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, కాలు ఏడవడానికి ఒప్పుకోడు. ఏడవలసింది కన్ను ఏడిసిద్ది,
చెయ్యి సాయం చేసిద్ది, జరగాల్సిన పని జరిగిద్ది. కాలు ఫీల్ అవ్వకూడదు. నీకేం తెలుసు బ్రెయిన్ నా బాధ అంటే అట్టు బ్రెయిన్కే తెలిసేది. చెప్పండి, ఇప్పుడు తమ స్వీయమైన సంగతులను గూర్చి విచారించే వాళ్ళు యేసు శరీరంలో భాగమా అన్యులా? పెద్దగా చెప్పాలి, అవునా? బయటోళ్ళు. మన భాషలో చెప్పాలంటే బయటోళ్ళు. అదే దేవుని యందలి విశ్వాసం ఉంచిన వాళ్ళైతే స్ట్రైట్గా చెబుతు, నువ్వు దిగులు పడకూడదు, వేదన పడకూడదు, విచార పడకూడదు, కృంగిపోకూడదు. మరి ఏం చేయాలయా? ఆనందపడవయా అన్నాడు. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుతున్నా, ఆనందించండి. నీకు కష్టం వచ్చింది తెలుసు ఆయనకి, నీకు అప్పులైనవి తెలుసు ఆయనకి, రేపటికి లేదు తెలుసు ఆయనకి, తలా ఒక మాట అంటున్నారు తెలుసు ఆయనకి, నెత్తి మీద నీడలేదు తెలుసు ఆయనకి, శరీరంలో రోగం ఉంది నీకు తెలుసు ఆయనకి. కొంతమంది మరీ దారుణ విశ్వాసులు, మళ్ళా అన్యులు కూడా కాదు, విశ్వాసులు. నాకెవ్వరు లేరు ప్రభా, ఉంటాను ప్రభా, నాకెవ్వరు లేరు ప్రభా, ఎవ్వరు లేరు ప్రభా, ఎవ్వరు లేరు ప్రభా అంటాడు. నిద్రమోహం దానా నేను ఉన్నాగా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు ఉన్నావులే నాయన, ఉన్నా ఏడో ఉంటావు, నువ్వు ఆకాశం మహాకాశాలు ఎక్కడ అవతలు ఉంటావు. ఎవరు చెప్పారు? నేను నీలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, ఏమి నీకేం అర్థం కావట్లేదు అంటాడు. నాకెవరు లేరు, ఎవరు లేరు, నేనున్నాను నీకు తోడు. దేవునికి మహిమ. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇప్పుడేం బాగానే చేతులు ఎత్తుతారు. ఇప్పుడు ఇందాక సమస్యలు చెప్పాను, వాటి గురించి కలత చెందుతూ ఉంటామండి. అయిపోయింది, దులిపేసాం. చెప్పాం మీకు ప్రార్థన చేయండి అన్నాం, నేను కూడా చేస్తాను, వదిలేస్తా అంతే. నీళ్లు రాని ఎల్లవ రాని మొత్తం కొట్టుకొని పోయి తర్వాత సంగతి అదంతా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అది ఏదైనా 2 స్టేర్లు కావాలంటే ఆయన వేపిస్తాడు, నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే ఆయన వేపిస్తాడు, ఏముంది? రాకపోయినా వేపిస్తాడు, ఏంది? స్తోత్రం. నాకు ఉందిగా విశ్వాసం. విశ్వాసం లేకపోతే కలవరం. ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి నా భరోసా అదే. ఏ మనుషుని వైపు చూడను, ఆయన వైపే, ఆయన వైపే. ఏడిసినా మొచ్చుకున్నా ఏం చెప్పినా ఆయన ముందే. అయిపోయిందా? ఆయనతో గడిపామా సమయం? ఇంక అయిపోయింది. కళ్ళు తుడుచుకుంటా రావడం, నవ్వుకుంటా రావడమే బయటికి. హల్లెలూయా అనుకుంటా. స్తోత్రం. రాయాల్సిన వాడికి నా రిపోర్ట్లన్నీ రాసా, పెట్టాల్సిన వానికి అర్జీలన్నీ పెట్టేశా. ఇంక అయిపోయింది. అంతటితో ఇంకా కార్యక్రమం అయిపోవాలి. అంతేగాని బయటకు కూడా వచ్చి ఏడు అని పెడితే మా పద్ధతిగా ఉంటుంది, అదే ఒప్పుకోడు దేవుడు. ఏంది మళ్ళీ ఏడుపుకోటి మొహం పెట్టేది? నవ్వు అంటాడు. స్తోత్రం. నవ్వుతా తిరిగి, నువ్వు ఏడిచావంటే ఊరుకొని అంటాడు. నువ్వు నా బిడ్డవి,
నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరిగితే ఊరుకుంది. నువ్వు నవ్వుతా తిరగాలి, సంతోషంగా తిరగాలి, ఆనందంగా తిరగాలి. నువ్వు విశ్వాసం గలదానవైతే, విశ్వాసం గలవాడవైతే నువ్వు ధైర్యంగా సంతోషంగా నా వైపు చూస్తున్నా ముందుకు నడు. ఎప్పటికి ఏది సాయం కావాలని నేను చూసుకుంటాను, ఎందుకు కలవరపడుతున్నావు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. మరి యేసయ్యతో జీవితం మరి 22 సంవత్సరాలుగా నడుస్తున్నాడా? ఒక రోజు 2 రోజులు కాదు, 22 సంవత్సరాల నడక. ఈ 22 సంవత్సరాల్లో దేవుని కృపను బట్టి ఎన్నిసార్లు ఆదరించబడ్డానో, ఎన్నిసార్లు వెన్నుతట్టబడ్డానో, ధైర్యపరచబడ్డానో, ఓదార్చబడ్డానో, సాయం పొందానో. ఏం చెప్పేది మీకు నేను? ఎన్నని చెప్పేది? మహారాజు గుండె చెదిరిందంటే చాలు వెంటనే అందుబాటులోకి వస్తాడు. ఏదన్నా కలవరం వచ్చి వేదన పడతా పోతుంటే ఎక్కడో దూరంలో వచ్చే మైకులోంచి మాట్లాడతాడు. ఒక్కోసారి రోడ్డు మీద ఒక విషయమై వేదన పడతా వెళ్తా ఉన్నాను. ఎక్కడో దూరంగా చర్చి మీద బాకాలోంచి వచ్చేటువంటి ఒక మాటతో మాట్లాడాడు. కరెక్ట్గా నా పాయింట్కి తగ్గ మాట మాట్లాడి ఆ బాక మళ్ళీ వినపడలా. నాకు కావాల్సిన మాట మాత్రం ఆ గాలవాళ్ళకి వచ్చింది కరెక్ట్గా నాకు. తర్వాత మళ్ళీ ఎంత ఇందామని వినపడలా. ఇంకెందుకు అయిపోయింది, నీకు కావాల్సిన మాట చెప్పే కదా అని. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమవుతుందండి? తొందరగా చెబుతున్నాను, అర్థమవుతుందని నేను చెప్పేది. కాబట్టి మనం బాప్తిస్మం పొందినప్పుడు ఎవరితో లింక్ చేయబడ్డాం? ఇప్పుడు మనల్ని ఎవరిని టచ్ చేస్తే ఆయనకి వెళ్ళింది సమాచారం. మీరేమో పాటలు పాడతారు మళ్ళీ గట్టిగా, అది నిజమని నమ్మరు. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా. ఎక్కడుంది మన జీవం పోయి? మన జీవం యేసుక్రీస్తునందు దేవునిలో భద్రపరచబడి ఉంది. పాట ఎత్తుకుంటే సార్ ఎగిరెగిరి పాడతారు, మళ్ళీ నిజమని నమ్మరు. నిజమని నమ్మాలి. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. ప్రైజ్ ది లార్డ్. హాస్టల్లో కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. సంఘాల్లో విశ్వాసం రకరకాలుగా ఉంటారు, అందులో పైచ్యం వాళ్ళు కూడా ఉంటారు, మనల్ని శోధిస్తూ ఉంటారు కొంతమంది. అయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయడం, దేవునికి అప్పచెప్పడం, కేసు అక్కడ రాయటం, మన మూలంగా తిరగటం సంతోషంగా. దిగులు పడి ఆలోచించి బీపీలు, షుగర్లు, గ్యాస్ ట్రబుళ్ళు, మాయదార రోగాలను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అందొచ్చిన పాత్రలను లాక్కొని వెళ్తాం దేవుని దగ్గరికి, అందిరాని పాత్రను వదిలేస్తాం అంతే. చెబుతాం 1-4 సార్లు, వినకపోతే వాళ్ళ కర్మ వాళ్ళే మోస్తారు, చేయగలిగింది ఏం లేదు. స్తోత్రం. కాబట్టి పాస్టర్లు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు పోళ్ళన్న ఆత్మలో ప్రపంచం మీద మాటింటే చేస్తా, లేకపోతే కాళ్ళు దులిపోతా. ఈ ఊరు దులిపోయానంటే పోతారు మొత్తం, మీ ఇష్టం అని చెప్పట. కాళ్ళు దులిపి ఇంకొక ఊరు పోతా లేదా ఇది నాకు అంటమే. అంతేకాని దిగులు పడి తిండి మానుకొని పేషెంట్లు అవ్వద్దు. స్తోత్రం. ఎలాంటి ఎంత మంచి సంఘంలో కూడా కొంతమంది ఉంటారు సోదరుళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూడకూడదు. మనల్ని ప్రేమించి మనల్ని వెంబడించి చక్కగా మన మాటలన్నిటినీ అద్భుతంగా ఫాలో అవుతున్న బిడ్డల వైపు చూడాలి. ఈ సోదరుల వైపు చూడకూడదు. సోదరులను దేవునికి అప్పచెప్పాలి, ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పి వాళ్ళని నువ్వే దారిలో తీసుకొని రానని అప్పచెప్పాలి, వదిలేయాలి. అంతేగాని దాని గురించి ఆలోచించి రోగాలు తెచ్చుకోకూడదు. వింటున్నావు సమయంలో? అది స్తోత్రం. అందరికీ చెప్తున్నానండి, మనమందరము క్రీస్తు శరీరములోని అవయవములము, భాగములము. కాబట్టి ఇప్పుడు విచారం మన గురించి ఎవరికి ఉంటుంది? నువ్వు పాస్టర్ అయినా, పరిచారకుడు అయినా, పరిచారకురాలు అయినా, పాస్టర్ము అయినా, విశ్వాసి అయినా,
అందరము క్రీస్తు యేసునందు భద్రపరచబడ్డాం. ప్రయోగతందు జరిగింది. ఓసారి ఏంది ప్రభువా అని కూర్చున్నాం ఆయన ముందు. ఒక్కటే మాట చెప్పాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వరదిల్లదు, డోంట్ వరీ, ఇల్లు అన్నాడు. ఎవడు ఏం చేస్తాడో చేయని, వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఏ మంత్రాలు చేసినా, ఏ తంత్రాలు చేసినా, ఏ విధమైన కుట్రలు చేసినా సరే, మనకున్న దిక్కు యేసయ్య. మోకాళ్ళు వేయటం, అప్పచెప్పటం, చేసినోడికి మొహం పచ్చడైద్ది, ఖచ్చితంగా అయింది. మారనన్నా మారాల వాడు, లేకపోతే వాడు అడ్రస్ అన్నా మారాలా. దేవునికి స్తోత్రం. భూలోకం నుంచి అడ్రస్ ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయింది. నువ్వు ఏ సమస్య చెప్తావో చెప్పు, వాటన్నిటి విషయంలో పౌలు కానీ ప్రభువు కానీ చింతపడొద్దు అని చెప్పారు. అలా మీరు ఒకవేళ బెంబేలెత్తితే, భయపడితే, మీరు అన్యజనులతో సమానమే తప్ప మీరు నా శరీరములో భాగములు కారు, జాగ్రత్త అన్నాడు. వామ్మో, మనం కలవరపడితే, మనం దిగులు పడితే, మనం వేదన పడితే అవిశ్వాసులతో ఈక్వలా? మరి కాక మరి ఆయన ఉన్నాడని విశ్వాసం ఉంటే కలవరం ఎందుకు ఉంటుంది? స్తోత్రం ఉంటుందా? ఉండదా? దేనిని గూర్చిన భయము నీకు వద్దు అన్నాడు. కాబట్టి ఈ మాట ఈరోజు మీరు తీసుకోండి. తీసుకుంటారా? మళ్ళీ భయంలోనే బతుకుతారా? కొంతమంది మరీ విచిత్రమైన విషయం ఏంటంటే, అసలు అది సమస్యే కాదు దేవుని లెక్కలో, కానీ వీళ్ళ కళ్ళ ముందు అదేదో భయంకరంగా అనుకొని గందరగోళం అయిపోయేవాళ్ళు ఉన్నారు. వరంగల్ రోడ్లో ఒకసారి ఒక సంఘటన జరిగింది. వరంగల్ రోడ్లో క్రైస్తవుల్లో ఎవరో ఒక చనిపోయింది, జంటో లేడీ చనిపోయింది పల్లెటూరులో. ఊళ్ళోకి వచ్చి, టౌన్లోకి వచ్చి బాక్స్ చేయించుకొని వెళ్ళాలి. పెట్టి చేయించుకొని రోడ్డు పక్కన నిలబడ్డారు ఇద్దరు. ఒకడు అనుకుంటా, ఒకడు ఆడు తీసుకొని వెళ్ళాలి. ఆ పెట్టిని తీసుకెళ్తే అక్కడ ఆ మనిషిని ఆ పెట్టిలో పెట్టి భూస్థాపన చేస్తారు. పాప ఆ రోడ్డు పక్కన పెట్టి పెట్టుకొని లారీలు ఆపుతున్నాడు. ఒకడు ఆపట్ల. పెట్టి చూసి ఎవడు ఆపట్ల. మరి ఎవరు ఆపుతారు? ఎవరికైనా భయం ఏదా? సరే, ఎవరికో మొత్తానికి ఎవరు లారీ ఒకడు ఆపాడు. వెనక లారీ ఓపెన్ ఉంటుంది కదా, దానిలో పెట్టేసుకున్నాడు. అబ్బాయి వెనకే నిలబడాల, లోపల క్యాబిన్లో. సరేలే, పర్వాలేదు, వెనకే నిలబడతాలే, పెట్టిన వేసుకొని ఇచ్చావు ముందు చాలు. ఏ ఊరు బాల, ఫలానా ఊరు దగ్గర ఆపితే చాలా దిగిపోతాను. సరే ఎక్కాడు. కొంచెం అట్లా లారీ ముందుకు సాగింది. వానకు తడుస్తున్నాడు వీడు. ఆలోచన చేశాడు, వాన జల్లు పడుతుంది కదా, ఇప్పుడు ఎట్ట చేయాలని ఆలోచిస్తే, ఎంత లారీ వెనక ఆ డోమ్కి ఎంత అనుకున్నా జల్లు కొడతాను. పెట్టి చూశాడు, పెట్టి ఐడియా వచ్చింది. ఓ పని చేస్తే పోయిద్దిరా గొడవ లేకుండా అని పెట్టి మూత తీసి పెట్టిలో పండుకొని మూత వేసుకున్నాడు. ఇక కళ్ళకుండా ఎచ్చగా వండుకున్నాడు. వాన పడుతుంది, ప్రశాంతంగా ఉన్నాడు. కొంచెం దూరం పెట్టి వాన ఆగింది. ఇంకొక ఇద్దరు ఎక్కారు లారీలో. బాయ్ లోపల క్యాబిన్లో కాళ్ళు లేదురా, వెనక ఎక్కాల్సిందంటే, ఏం పర్లే ఆపో, ఎక్కుతాం అని ఇద్దరు ఎక్కారు వెనక లారీలో. వాళ్ళు ఎక్కేటప్పుడే చూసారా, పెట్టే డౌట్ వచ్చింది వాళ్ళకి, ఏందో లేదు సమస్య, శవం పెట్టిలాగా ఉంది ఆయన. ఎక్కేటప్పుడే అనుమానంగా చూశారు వాళ్ళు. ఇక వాళ్ళు ఎక్కి దానిలో నిలబడ్డ కాడ నుంచి చుట్టుపక్కల ఎటు చూడట్ల వాళ్ళు. ఆ పెట్టి, దేవునికి స్తోత్రం, పెట్టుకెళ్ళలేదు. ఒకడు ఇంకోటితో అంటాడు, ఆడ మడిసా మగం మడిసా మరి. ఒకడంట, అసలు పెట్టిలో ఉన్నారంట మడిసి. అరే లేకపోవటం ఏంది, అతను బరువుగా ఉంటే, ఇంతను ఎత్తెత్తేస్తున్నా పెట్టి కదలకపోతుంటే. నిజమే, కాళ్ళు పెట్టి ఎగిరెగిరి పడిద్దిగా. మనిషిని పెట్టినట్టే ఉండారు మొత్తానికి లోపల. ఇంత బరువు అంటే మగ మనిషి అయి ఉంటాడు. ఆడవాళ్ళు మాత్రం బరువు ఉంటారు. ఆడవాళ్ళు వీళ్ళ వ్యవహారం అంతా దాని మీద నడుస్తుంది, పెట్టి వ్యవహారం మీద.
దానికి వెళ్ళే చూస్తున్నారు కలవరంగా. ఈ లోపు ఆ లోపల కూడా డౌట్ వచ్చింది, వాన వస్తుందా ఆగిందా అని. వీళ్ళు ఆ పెట్టెకెళ్ళే చూస్తా ఉన్నారు. వాడు చిన్నగా పెట్టి మూత కదిలించి తల కొంచెం అట్ట బయట పెట్టాడు. అటు తల లేవటం కనపడింది. ఇక ఆ లారీ డోమ్ కేసి బాదరు బెయ్యమని బాతే వాడు సడన్ బ్రేక్ వేసాడు. సడన్ బ్రేక్ వేసాడో లేదో ఇక ఆంతున్న అటుపడ్డాడు, అటు దూకాడు, ఇటుపడ్డాడు, ఇటు దూకాడు. వీళ్ళిద్దరు దూకి ఆ పొలాల కట్టబట్టి పరిగెత్తుతుంటే లారీలో ఉన్న వాళ్ళందరూ దూకారు. ఏంది ఇంతలో పరిగెత్తున్నారు? వాళ్ళకి ఏం కనపడింది లారీలో? ఈ లారీకి ఏమైందని వాళ్ళు పరిగెత్తడం మొదలు. పొలాలకు అడ్డం పడి పరిగెత్తారు. పాపం కాక కంపలు గుచ్చుకున్నాయి. ఎన్ని తిప్పలు పడ్డ మొత్తానికి పొలాలు. ఏందిరా ఇంత సడన్ గా బ్రేక్ వేసాడు అని చెప్పి వీడు చిన్నగా పెట్టిలోంచి బయటకు వచ్చి వీడు ఒక్కడ నిలబడి చూస్తున్నాడు ప్రేతాత్మలాగా. అలాగే లారీ డ్రైవర్ అడిగాడు వెళ్ళండి, ఏంది అంతలోనూ పరిగెత్తారు? ఏంటంటే పరిగెత్తగా శవం అంటావు ఏంది, పెట్టిలో శవం ఆంతులు లెగితే అన్నాడు. వాడు శవమేనా? ఆ లోపల ఉంది శవమేనా? శవాన్ని ఎక్కించుకున్నాను రా నేను, మనిషిని ఎక్కించుకున్నాను, ఖాళీ పెట్టేది అని. ఖాళీ పెట్టేది ఖాళీ పెట్టి ఆంతున్న పెట్టిలో శవం ఉంటే. అప్పుడు వాడికి ఐడియా వచ్చింది డ్రైవర్కి. ఈడేమో ఆ లారీ మీద ఉండి పిలుస్తున్నాడు, రండ్రా రండ్రా రండ్రా. అప్పుడు చెప్పారే, వానజల్లు పడింది కదా, వానకి తట్టుకోలేక అక్కడ పెట్లో పండుకున్నట్టున్నారా మీరు, బలేవాళ్ళలాగా ఉన్నారు, మీరు 10 రూపాయలు నన్ను జాబు కొట్టారా మీరు అని చెప్పి చిన్నగా లారీ దగ్గరికి పోతే ఈడు అంటున్నాడు పైన, ఏంది అట్ట పరిగెత్తారు ఏంది అంటున్నాడు. ఈడి దెబ్బగా పరిగెత్తారు. ఇప్పుడు అది సమస్యనా? అసలు సమస్యగా దానికి అంత కలవరం. ఇది మనిషి బతుకు. కొంతమంది అనవసరపు విషయాలకి ఊహించుకొని గందరగోళం అయిపోయి, ఇప్పుడు ఊహను బట్టే వాడు పరిగెత్తింది. వాస్తవం అదేనా? శవం అయితే లేచిద్దే, మరి లేచాడంటే మనిషిగా. కొన్నిసార్లు అనవసరపు విషయాలను ఊహించుకొని, రేపటిని భవిష్యత్తుని వికృతంగా ఊహించుకొని, అయ్యో ఇప్పటికే నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఇంకా భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉంటుందని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. రేపటి రూపం నీకు తెలుసా? ఇప్పటిదాకా విషాదంతో నడిచిన నీ చరిత్ర రేపు ఒక మలుపు తిరగబోతుందేమో దేవుని కృపతో. రాబోతున్న దినములు నీకు ఆశీర్వాదకరమైన మలుపులు కలిగిన దినములు కాబోతున్నాయేమో. దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో నీకోసం. ఆత్మీయ జీవితంలో ఓడిపోతాను, ఇన్నాళ్ళు ఓడిపోతాడు. రాబోతున్న రేపు నీవు విజయ పథంలో నడిపించబడబోతున్నావేమో. కాదని ఎవడు చెప్పగలడు? రేపటి రూపాన్ని వికృతంగా ఊహించుకొని వాళ్ళు కానీ పెట్టెలో శవం ఉందని ఎగిరి దూకి సాగుపోయినట్టు చేసుకుంటే ఎట్లండి? ఊహలు ఏదో పిచ్చి పిచ్చి ఊహలన్నీ ఊహించుకొని, సరే ఊహలు ఊహించుకో, కానీ దరిద్రం ఊహలు కాదు. ఈ రోజు వరకు కష్టాలే, రేపటి నుంచి బాగుంటుందని ఊహించుకో. దేవుణ్ణి బట్టి రేపు దేవుడు కార్యం చేస్తాడని ఊహించుకో. రేపటికి నిరీక్షణ ఉందని ఊహించుకో. శుభకరమైన ఊహలు రాని, యేసయ్యను బట్టి ఆశీర్వాదకరమైన ఆలోచన రాని, యేసయ్యను బట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని భవిష్యత్తును ఊహించు. ఆత్మీయ జీవితంలో కూడా నేను జయిస్తాననేదే విశ్వసించు. అది కదా రావాల్సిందే. సైతాను గాడు వికృతమైన ఆలోచనలు చేస్తే అవి నిజమని, ఆ ఊహలు నిజమని భ్రమించి రేపటి రూపాన్ని వికృతంగా ఊహించుకొని ఈరోజే ప్రాణాలు తీసుకుంటున్న అమాయకులు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అట్లా చేయొద్దని చెప్తున్నాను నేను. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందాం. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎవ్వరూ ఇంకా మనల్ని నమ్మిన మొక్కిన వాళ్ళు ఎవరు మన కోసం ప్రాణం పెట్టలా. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి, నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను మరచిపోనని మనకి ఘంటాపదంగా వాగ్దానం ఇస్తున్నప్పుడు డౌట్ ఏందండి ఇంకా? అరే ప్రాణం పెట్టినా నమ్మకపోతే ఎట్ట నువ్వు అంటాడు ఆయన. ప్రాణం పెట్టినా నమ్మకపోతే ఎట్ట నువ్వు అంటాడు. నేను ఎప్పుడు నా వాళ్ళకి చెప్తా ఉంటాను,
యేసయ్యకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పుకుంటాను. నువ్వు కూడా చెప్పుకోవచ్చు యేసయ్యకి నేనంటే చాలా ఇష్టం అని. దేన్ని బట్టి చెబుతావు అన్నా నువ్వు? యేసయ్యకి నేనంటే చాలా ఇష్టం అని దేన్ని బట్టి చెప్పుకున్నావు నువ్వు? అంటే నువ్వంటే ఇష్టం అవుతావులే నా శాలేమని, ఎందుకంటే సేవ చేస్తున్నావు కదా, నువ్వంటే ఇష్టం అవుతావులే, మేము అవుతాం అయ్యింది అనొద్దు. సేవ చేస్తున్నానని నేను యేసయ్యకి ఇష్టమని నేను చెప్పలా. దేన్ని బట్టి ఇష్టం అని చెప్పాను తెలుసా? ఎంత ఇష్టమైతే నా మీద నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను ఎంత ప్రేమిస్తే నా కోసం చనిపోయాడండి. మరి అంతమందికి మొక్కాను గతంలో, ఒక్కడన్నా తెచ్చాడు నా కోసం. ఇంకా పోతే నువ్వు ఏడన్నా చావు, మాకు ఇవ్వాల్సిన ఇయ్యి అన్నారు. ఆడపిల్ల చచ్చిపోయి మేము బాధపడుతుంటే, మా అక్క 3 పిల్లలు తల్లి కరెంట్ షాట్ కూడా చచ్చిపోయి మేము బాధపడుతుంటే, మేము మొక్కిన దేవరకు సంబంధించిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవరికి ఇస్తానన్న దాన్ని ఇవ్వకపోతే మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టిద్ది అని చెప్పారు. అట్లాంటిది ఎందుకు? అది దేవుడా? యేసుప్రభు ఎప్పుడన్నా అట్లా బలవంతం చేశాడా? యేసుప్రభు ఎప్పుడన్నా అట్లా డిమాండ్ చేశాడా? నాకు ఇస్తానన్న దాన్ని ఎప్పుడు ఇస్తారా అనలా యేసయ్య. 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి వేలాది మంది కడుపులు నింపి పంపించిన వాడు నా యేసయ్య. అది దేవుడు అంటే. స్తోత్రం. గతంలో మనం మొక్కిన వాళ్ళందరూ రాజులు, రంగప్పలే. వాళ్ళ భార్యలేందో, వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ కత్తులేందో, వాళ్ళ కటారులేందో, వాళ్ళ బాణాలేందో, వాళ్ళ బరిసలేందో, వాళ్ళ గొడవలేందో, వాళ్ళు కొట్టుకోవటం ఏందో, వాళ్ళ బావలేందో, వాళ్ళ బామ్మర్దులేందో, వాళ్ళ గోలంతా వాళ్ళదే. మన కోసం, మన పాపముల విమోచన కోసం ఎవరు ఏమీ చేయలేదు. అది నాకు స్పష్టంగా అర్థమైంది. మరి నా పాపం నుంచి నన్ను విడిపించడానికి, నాకు పరలోక రాజ్యం ఇవ్వడానికి, నాకు మోక్షాన్ని ఇవ్వడానికి, నాకు రక్షణ ఇవ్వడానికి నా కోసం ఎవరు ఏం చేశారంటే యేసు ప్రభు ఒక్కడే నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నా పాప భారాన్ని తన మీద వేసుకొని మోసిన ఏకైక దేవుడు, రక్షకుడు యేసయ్య ఒక్కడే. అది అర్థమైంది. ఇక అప్పటిదాకా మొక్కినవన్నీ తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టేసి బైబుల్ గ్రంథం తెచ్చుకొని చిన్నగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. తర్వాత ఇంట్లో కుటుంబం మారారు, మొత్తం వాళ్ళు అవన్నిటిని తీసేసి పడేసిరా పోనాయనని మొత్తం తీసేసాం. పరిశుద్ధ గ్రంథం ఏర్పాటు చేసుకున్నాం. 25-30 మొక్కులు ఉన్నాయి. ఏ గుళ్ళ కాడైతేనే దేవుడి దేవల్ల ఒక్కటి కూడా తీర్చలా. మరంతే, సగం అది సగం ఇది నచ్చదు మనకి. పడితే గట్టిగా ఒకటే పట్టు పట్టాలి. అటు ఇటు కానీ భక్తి చేస్తే చిరాకు నాకు. కాసేపు పట్టిపోయి ఆ మీది కరెక్టేలే అని వాళ్ళతో భజన చేసి కాసేపు ఇటు వచ్చి ఆ మీది కూడా కరెక్టే అని ఇటు భజన చేసి నాకు చిరాకు. అది నమ్మావా? ఒక దేవుడు యేసు ప్రభుని నమ్మావా, అంతే. ఆయనే దేవుడు. సచ్చినా బతికినా ఉన్నా ఏమైనా, ఏమి ఉన్నా లేకపోయినా, ఏమైపోయినా ఇక ఆయనతోనే ఈ జీవితం ముగిసిపోవాలంతే యేసు నామములో. అన్యులతో కలిసినప్పుడు వాళ్ళదే, క్రైస్తవులతో కలిసినప్పుడు వీళ్ళదే కాదు. ఒకటే పట్టు, ఒక్కడే దేవుడు. హృదయంలో కూడా మా దగ్గర ఉన్నదానికి స్థానం ఉండటానికి లేదు. నా దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వబోయి నేను అదే చెబుతాను. నేను నమ్మింది ఏదో ఒకటి నమ్మాను, మొక్కినా అక్కడే, ప్రార్థన చేసినా అక్కడే, ఏం చేసినా అక్కడే. ఇంకో దానికి చేయి చాపేది లేదు, ఇంకో దగ్గర మొక్కేది లేకపోయా అంట. ఇంకా వాళ్ళు కూడా బాధ ఉండదు. నేను తీసుకొని మీ అన్ని సైతాన్లు అంటే ఇబ్బంది. అట్లాంటి మాటలు మాట్లాడు. సైతాన్ లేదు, భూతాలు లేదు. వాళ్ళు నమ్మేదేదో నమ్ముతున్నారు. ఏదో తెచ్చాడు ప్రేమ కొద్ది ప్రసాదం తీసుకోయాని. నేను ఈ మాట చెబుతానే, నేను నమ్ముకున్నది ఏదో ఒకటి నమ్ముకున్నాను. ఇక మొక్కినా అక్కడే, ప్రసాదమైనా అక్కడే, ఏదైనా అక్కడే. ఇంక రెండో దానికి మొక్కేది లేదు, చేయి చాపేది లేదు, వద్దులేపోయాను. అయిపోలా? వాళ్ళు సరిగ్గా ఉందనుకో, అప్పుడు నేనేనా 14 మందికి మొక్కుతున్నాను, వాడు ఆలోచించుకుంటాడు, ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒకటే పట్టు, ఒకటే దేవుడు, ఒకటే జీవితం, ఒకటే విశ్వాసం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటే శరీరం. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి తెలియజేయడం ఏమనగా, దేనిని గూర్చియో చింతపడకుడి, విచారపడకుడి, కలత చెందకుడి. పౌలు ఒక రోజు వస్త్రము కూడా లేని రోజును అనుభవించి కూడా విచారపడలా, కలవరపడలా.
పర్వాలేదు, ఈ రోజుకు లేదు, రేపు ఇస్తాడులే, పర్వాలేదు. ఒకటే పట్టు, ఒకటే దేవుడు, ఒకటే జీవితం, ఒకటే విశ్వాసం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటే శరీరం. కాబట్టి ఇందు మూలంగా మీ యవన మందికి తెలియజేయడం ఏమనగా, దేనిని గూర్చియో చింతపడకుడి, విచారపడకుడి, కలత చెందకుడి. పౌలు ఒక రోజు వస్త్రము కూడా లేని రోజును అనుభవించి కూడా విచారపడలా, కలవరపడలా. పర్వాలేదు, ఈ రోజుకు లేదు, రేపు ఇస్తాడులే, పర్వాలేదు. ఇయ్యకపోయినా పర్వాలేదు. నన్నైతే గమనిస్తున్నాడు కదా, నేనైతే ఆయనలో ఒక భాగమై ఉన్నాను కదా, పర్వాలేదు. ఒక పాటలో పాడుకున్నదే, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో, కలతలతో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. ఇప్పుడు చెప్పు, ఏసైకి నువ్వంటే ఇష్టమా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు ఏసైకి నేనంటే కూడా ఇష్టం? చాలా ఇష్టం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా ఇష్టమేనా? ఎట్ట చెబుతున్నావు ఇష్టమని చెప్పు, ఎట్ట చెబుతున్నావు? ప్రాణం పెట్టాడని చెప్పు. ప్రాణం పెట్టాడు. ఇష్టం లేకపోతే ప్రాణం ఎందుకు పెడతాడు? చచ్చిపోయి తిరిగి లేచాడు నా కోసం నా యేసయ్య. ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన నా తండ్రి, ఆయన జ్ఞాపకాల్లో నేను ఉండను, ఆయన తలపుల్లో నేను ఉండను, తలంపుల్లో నేను ఉండను, నన్ను గమనించడు, ఆయన శరీరంలో ఒక భాగం అయిపోతేనే ఖచ్చితంగా గమనిస్తాడు. నిన్ను గమనిస్తాడు, నన్ను గమనిస్తాడు, మనందరినీ. సార్వత్రిక సంఘమంతా ఆయనలో లింక్ అయి ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ మాటతో మీరందరూ కూడా ధైర్యం తెచ్చుకోవాలి, ఆదరణ పొందాలి, ధీమాగా ఉండాలి. యేసును బట్టి ఉంటారా? దిగులేసుకొని ఇంకంతే పేషెంట్లు అవుతారా? కొంతమంది ఫేస్లు ఎట్టని తెలుసు, నువ్వు చెబుతుంటే కరెక్ట్ అనిపిస్తుంది అన్నయ్య, ఓటం అయిపోయి నాకు పక్కకు పోయి నాకు మళ్ళీ భయం వస్తుంది అన్నయ్య. ఈ రెండు రకాలు కూడా నేనేం చేసేది మరి? అదే చెబుతుంది, గట్టిగా చెప్తున్నాను అంతే. ఒకటే పట్టు, ఒకటే విశ్వాసం, నా తండ్రి ఉన్నాడు, అంతే. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో, ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అండదండ నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి ఈ సన్నిధి నాతో. ఆఖరి చరణం పాడండి, ఆఖరి చరణం. నా బ్రతుకున్న ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా, నా బ్రతుకున్న ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా, వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా,
యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అది అండదండ నువ్వే యేసయ్యా, కోట నువ్వే యేసయ్యా. దేవునికి మహిమ. ఇక చాలు. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇక నువ్వు విచారపడ్డావంటే మర్యాదగా ఉండదు. ఇప్పుడు పాయింట్కి వస్తా అంటే ఇంకా రాలేదా అనవాకండి. ఇక 2 మొక్కలు ఇంకా అయిపోయింది, మళ్ళీ బాప్తిస్మాలు ఉన్నాయి కాబట్టి. ఇంతసేపు నీకు నిరీక్షణ కలిగించాను, దేవుని వాక్యంలోంచి చూపించి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఇప్పుడు రక్షణ పొందిన వారందరూ సంఘములో చేర్చబడుతున్నారు, అంటే క్రీస్తు శరీరములో చేర్చబడుతున్నారు. ఇక వారి రెస్పాన్సిబిలిటీ అంత ఎవరిది? అదొక్కటే చూసుకోవాలి మనం, అదొక్కటి నమ్మాలి. నాకు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, ఆలోచించినంత వరకు ఆలోచిస్తా, చివరికి ఫైనల్ ఫినిషింగ్ టచ్ అట్టిస్తాను తెలుసా. అవన్నీ నేను ఆలోచించేది ఏంది? ఉన్నాడుగా, ఎట్ట కావాల్సింది అట్ట చేస్తాడు, ఎట్ట జరగాల్సింది అట్ట జరిగిస్తాడు ఆయన. ఆయన చిత్తమే జరుగును గాక అంటాం, అప్పుడు కళ్ళు మూసుకుంటాం. స్తోత్రం. అట్లా దులిపేసుకోకపోతే మెంటల్ హాస్పిటల్లో చేరం, మరి పిచ్చి హాస్పిటల్లో చేరి పైన స్తంభాలు లెక్కేసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా, సందేహమే లేదు అందులో. మరి చిన్న విషయాలకు కాసిన కూర్చుంది కదా, ఏం బోల్డ్ అని సమస్యలు. మరి ఇంతగా ఇన్ని కష్టాలలో కూడా కలవరపడినటువంటి పౌలు ఒక విషయంలో నేను భయపడుచున్నాను అన్నాడు, అది సంఘం విషయంలో. చింతపడుతున్నాను అన్నాడు, సంఘాల విషయంలో. అంటే తన పర్సనల్ విషయాలకు వచ్చేటప్పటికి అస్సలు ఆలోచించాల. ఇక పౌలు భయము, దిగులు, చింత, విచారం అంతా ఎదుటి వాళ్ళ గురించే, సంఘాల గురించే, దేవుని పరిచర్య గురించే, యేసు రాజ్య విస్తరణ గురించే, ప్రభు మహిమ గురించే. ఒక దేవుని బిడ్డగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తులంగా మన ఆలోచన, మన అన్వేషణ, మన విచారం, మన భయం, మన బాధ ఏదన్నా ఉంటే అది ఆత్మల కోసమే ఉండాలి, ప్రభు పని నిమిత్తమై ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మీ ఎడల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో ఓ కొరింథీయులారా, నేను కూడా మీ ఎడల దేవాసక్తి కలిగి ఉన్నాను, అంత ఆసక్తి కలిగి ఉన్నాను అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? పవిత్రురాలైన కన్యకను ఒక పురుషునికి ప్రదానము చేసినట్టు నేను మిమ్మను క్రీస్తుకు ప్రదానము చేసి తిని. అయితే క్రీస్తుకు అప్పగించాను మిమ్మల్ని, క్రీస్తుకు పట్టమహిషిగా మిమ్మల్ని జతపరచాలన్నది నా ఉద్దేశము. అయితే మీరు క్రీస్తుతో పాలివారై ఉండకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఆయన ఎడల మీకున్న సరళత నుండి మిమ్మల్ని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మిమ్మల్ని కూడా వాడు మోసం చేసి ఆయన నుండి దూరం చేస్తాడేమో, ఆయన ఎడల మీకున్న సరళత నుండి మిమ్మల్ని తప్పిస్తాడేమో అని భయపడుతున్నాను అన్నాడు. ఈరోజు మీలో కొంతమంది బాప్తిస్మానికి వచ్చారు, ఆల్రెడీ కొంతమంది పొందున్నారు. ఈ సంఘం అంతటి గురించిన చింత ఏంటో తెలుసా? నాకున్న చింత, ప్రార్థన కూడా ఏంటో తెలుసా? నా బిడ్డలు ఎవరు కూడా సైతాను చేత మోసపోకుండా కాపాడయ్యా. నీకు అంటు కట్టబడ్డారు, వాడు మోసం చేసి, గ్యాంబ్లింగ్ చేసి, మైండ్ని డిస్టర్బ్ చేసి నీ నుండి దూరం చేసే కుట్రలు చేస్తాడు. దానికి పరిస్థితుల్ని వాడుకుంటాడు, శ్రమల్ని వాడుకుంటాడు, దుర్బోధల్ని వాడుకుంటాడు. కొంతమంది సాక్ష్యాలను చెడగొట్టి ఆ చెడిపోయిన సాక్ష్యాలు చూపించి బాగున్న వాళ్ళని చెడగొడతాడు. ఏ విధము చేతనైనా నా బిడ్డల్ని దారి తప్పియడానికి దుష్టుడు కుట్రలు చేస్తాడేమో, వాడి కుట్రల్లో వీళ్ళు మోసపోకుండా బిడ్డల్ని కాపాడు, మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తాను నేను. ఏమైనా అర్థమైందా మీకు? ఎప్పుడైనా ఆలోచించినా, దిగులు పడినా, విచారపడినా? ఇందాక వచ్చి అంత వేదనగా చెప్పాను స్టార్టింగ్లో, ఇలా అవసరాలు ఉన్నాయి, ఇలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ నా సమస్యలా మనందరిదా? సంఘాన్ని కూర్చున్న సమస్యే. ఈ ఒక్క సంఘమే కాదు, ఇప్పుడు దేవుని దయ వల్ల చిన్నగా 200 ప్రాంతాలకు పైచిలకు సంఘాలు ఏర్పడ్డాయి.
వాటిని గురించి కూడా, అక్కడ సేవకుల పరిస్థితి ఏంది, అక్కడ జరుగుతున్న విధానాలు ఏంది, అక్కడ మంచి ఏంది చెడ్డ ఏంది, అది ముందుకెళ్తుందా ఆగిందా, ఏం జరుగుతుంది అక్కడ పరిచర్యల్లో, ఆ ఆలోచనలు కూడా. మరి ఖాళీ ఉండను, రోజు సంఘాలు తిరుగుతూ ఉంటాను. కాకపోతే అంతకుముందు ఆ పోస్టులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెట్టట్లా. సైలెంట్గా తిరుగుతున్నా, సంఘాలు చాలా తిరుగుతూ ఉన్నాను, అన్ని ఏరియాలు తిరుగుతూ ఉన్నాను దేవుని కృపలో. ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేదిలే, తిరుగుడే. ఇక దేవుడితో గడుపుకునేటప్పుడు ఎప్పుడన్నా అట్లా, అది కూడా పొద్దున్నే దేవుడితో గడపాల్సిన సమయం, ఏకాంత ప్రార్థన చేసుకుని ఆ గడిపి ఆ సమయం తర్వాత లైన్లోకి వెళ్ళిపోతా. సంఘములను గూర్చిన చింత, ఆత్మలను గూర్చినటువంటి చింత, పరిచర్య బాధ్యతలను గూర్చిన చింత, నశించిపోతున్న ఆత్మల రక్షణను గూర్చిన చింత, రక్షింపబడ్డ వాళ్ళు ఎక్కడ దారి తప్పుతారో అన్న చింత, అదే భయం, అదే వేదన ఏదన్నా ఉంది నాకంటే. ఇక దేన్ని గురించి, నా పర్సనల్ గురించి కానీ ఇంక ఇతరాతర దేని గురించి ఆలోచించనంతసేటు. ఎంతమందికి అర్థమైంది? అంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నానని చెప్తున్నాను? సంఘం గురించి కాదు, మీ గురించి మా గురించి అని చెప్పండి. సంఘం గురించి అండి. మరియు మీరెవరు? ఆదివారం వచ్చేటప్పటికి ఎన్ని పనులు చక్కబెట్టాలో అన్నీ చూసుకోవాలి. మళ్ళా మీటింగుల దగ్గరికి వస్తున్నాయి, అదొక పెద్ద పని. మళ్ళీ పాటలు క్యాసెట్ చేయాలి, మళ్ళీ క్యాలెండరు అన్నీ వచ్చేసింది. అయిపోయింది కదా, 9వ నెల అయిపోయింది, ఇంకా 10వ నెల దాటితే అవతల 2 నెలలు, జనవరి రానే అవుతుంది. ఇక డిసెంబర్ నుంచి మనం పనులు స్టార్ట్ చేసుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి బోల్డన్ని పనులు, బాధ్యతలు. ఏదైనా ప్రియులారా, మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, రక్షింపబడ్డోళ్ళకి చెప్తున్నాను, ఈరోజు రక్షణలోకి రాబోతున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. పునాది పటిష్టంగా ఉండాలి, పునాది పటిష్టంగా ఉండాలి. పునాది మీద నువ్వు స్థిరంగా నిలిచి ఉండాలి. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? ఈరోజు బాప్తిజం పొందడానికి వచ్చారు. ఎందుకు నమ్ముకున్నారు అని అడిగితే ఏం చెబుతావు? ఎందుకు నమ్ముకున్నావు అంటే రోగం తగ్గిందని నమ్ముకున్నానంటే, మళ్ళీ రోగం వస్తే అడ్రస్ దొరకవు. రోగం తగ్గింది కాబట్టి నమ్ముకున్నాం, మళ్ళీ రోగం వచ్చిందంటే దొరకవు ఇక. కాబట్టి స్వస్థత మనకి పునాది కాదు, అద్భుతాలు మనకి పునాది. అంటే జరగవని కదా, అయినా జరుగుతాయి. బోల్డన్ని సాక్ష్యాలు ఆదివారం ఇక్కడ, బోల్డన్ని మామూలు కార్యాలు కాదు, ఆయన చేసిన కార్యాలు అవన్నీ, మనే కాదులే, ఆయనే. స్తోత్రం, అర్థమైందా? కానీ అది మనకు పునాది కాదు. అన్యుల దగ్గరికి పోయి చెప్పు, మా దగ్గర అద్భుతాలు జరుగుతాయంటే మా దగ్గర కూడా జరుగుతాయంట. మా దగ్గర మంచి నీతి వాక్యాలు చెప్తారంటే మా దగ్గర ఇంకా బాగా చెబుతారదా అంటారు. మా దగ్గర మామూలు కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మా దగ్గర కూడా జరుగుతాయి. మా దగ్గర ఏం కోరుకుంటే అది అవుతుంది, మా దగ్గర కూడా అవుతుంది, చాలా అవుతున్నాయి అంటారు. మరి మన దగ్గర ఉన్నది వారి దగ్గర లేనిది ఒక్కటే, సిలువ. ఇప్పుడు నువ్వేం చెప్తావు? అన్ని దగ్గర మా దేవుడు అద్భుతాలు చేస్తాడంటే వాళ్ళు అంటారు మా దేవుడు కూడా చేస్తాడు. మా దేవుడు గొప్ప బోధ చేస్తాడు, నీతి బోధ చేస్తాడు. మా దేవుడు కూడా చేస్తాడు నీతి బోధ. మా దేవుడు సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తాడు. మా దేవుడు కూడా చేస్తాడు. మా దేవుడు ఏం కోరుకుంటే అది చేస్తాడు. నువ్వు చెప్పావు అనుకో, వాళ్ళు మేము పోయే దగ్గర కూడా మేము ఏం కోరుకుంటే అవుతున్నాయి, సాయాలు అవుతున్నాయి అంటారు. అప్పుడు నువ్వు చెప్పాలన్నమాట, ఇవన్నీ కాదు, మా దేవుడు, మేము మొక్కుతున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు. కలువరి శిలువలో సర్వమానవాళి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు అని నువ్వు చెప్పావనుకో, అప్పుడు వాళ్ళు మా దేవుడు, మనోడు చేయలేదు కా పని, అక్కడ పడిద్ది ఫుల్ స్టాప్. ఇప్పుడు చెప్పండి, అన్ని జనులు ఆలోచన చేయాలంటే అద్భుతాలా, సూచక్రియలా, నీతి బోధలా, న్యాయ సూత్రాలా? కాదు. అన్య జనులను ఆలోచింపజేసేది సిలువే. ఎందుకంటే అన్య జనుల్లో సిలువ లేదు.
యేసు ప్రభు మాత్రమే అందరి కోసం సిలువనెక్కి ప్రాణం పెట్టాడు.